ఇంట్లో ఖాళీగా అయితే ఉండకుండా ఏదో ఒకటైతే ఇలాగైతే తయారు చేస్తూ ఉంటానండి. లాస్ట్ ఇయర్ అయితే ఇంకొక ఇంటి ముందర ఉన్న 2 గోడలకైతే చక్కగా బొమ్మలని తీర్చిదిద్దాను. ఇంకా ఇంటి ముందర కూడా ముగ్గులు పెట్టామన్నమాట. అదంతా వేయంగా ఇంకా కొద్దిగా కలర్స్ అయితే మిగిలిపోయినాయి. ఇంకా 1 ఇయర్ అయిపోతుంది. కలర్స్ అన్నీ పాడైపోతాయని ఈ గోడకైతే ఇంటి వెనకున్న గోడకైతే స్టార్ట్ చేసామండి. చాలా చక్కగా వచ్చాయి. మేము మధ్యాహ్నం లంచ్ టైంలో 2:00కి లంచ్ తినేసి స్టార్ట్ చేసాము. 5:30 వరకే పూర్తయిపోయిందండి. ఎంత చక్కగా అంటే చాలా చక్కగా వచ్చాయి. మన చేతులతో మనం వేసుకున్నాక ఆ తర్వాత అది తయారయ్యాక మనం చూసుకుంటే చాలా అందంగా అనిపిస్తాయి కదండీ! అలాగే మేమైతే కష్టపడి మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి మొత్తం అన్నీ బొమ్మలైతే ముందు చాక్‌పీస్‌తో దిద్దేసింది. తను వేశాక తర్వాత మళ్ళీ మేము కలర్స్ వేసామన్నమాట. చాలా బాగా వచ్చిందండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి కలర్స్ అయితే కొద్దిగా ఖాళీగా డబ్బాలుంటే మాత్రం ఇలాగైతే గోడలకైతే వేయండి. చాలా అందంగా వస్తాయి. చాలా బాగుంటుంది. నిజంగా మనం వేసుకున్నాక పెయింట్ తర్వాత మనం చూసుకుంటే చాలా ఆనందపడిపోతామండి. అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు కూడా వేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చక్కగా వస్తాయి. చాలా వేశాక కూడా చాలా అందంగా ఉంటాయి. ఇదిగోనండి. ఇలా అన్నమాట. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్టుగా నాకైతే ఇలాంటి బొమ్మలు వేయటం అన్నా, ఇంటి డెకరేషన్ అన్నా చాలా ఇష్టంగా ఉంటుంది.